థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సబ్స్క్రైబర్ టు కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చాలా స్టూడెంట్స్ అడిగారు, సార్ 10 మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్కి 3 మంత్స్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్కి అసలు డిఫరెన్స్ ఏంటి, ఏ కోర్స్ ఎందుకు తీసుకోవాలి, ఎవరికి ఎట్లా బెనిఫిట్ ఉంటుంది, ప్రైస్ ఎట్లా, డ్యూరేషన్ ఎట్లా, అండ్ ఎందుకో డిఫరెన్స్ ఉంది అని అడిగారు. సో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డిఫరెన్సెస్ అండ్ ఆల్సో బెనిఫిట్స్, సో దట్ ఏ కోర్స్ తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది, మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో డిఫరెన్సెస్ ఏంటి 2 కోర్సెస్ అంటే, ఫస్ట్ థింగ్ 10 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ 10 మంత్స్ తీసుకుని చెప్తున్నాము ఎందుకంటే ఇందులో బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్, ఇట్లా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ కవర్ చేస్తున్నాం కాబట్టి డ్యూరేషన్ 10 మంత్స్ ఉంది. అదే స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ కేవలం 3 మంత్స్ ఉంది. సో ఈ 10 మంత్స్లో కంప్లీట్ డెప్త్ ఫ్రమ్ బేసిక్స్ నేర్పియాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తుంది. కానీ అదే స్పీకింగ్ ల్యాబ్ అనేది అబవ్ బేసిక్ లెవెల్ ఉన్న వాళ్ళు చేయాల్సిన కోర్స్. 10 మంత్స్ కోర్స్లో కూడా స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో చాలా స్టూడెంట్స్ అంటున్నారు స్పీకింగ్ ల్యాబ్లోనే స్పీకింగ్ ఉంటాయి, 10 మంత్స్ కోర్స్లో స్పీకింగ్ ఉండదేమో, మరి మేము 10 మంత్స్ చేసే స్పీకింగ్ ల్యాబ్ కూడా చేయాలనుకున్నాం. అట్లేం లేదు. 10 మంత్స్ కోర్స్లో ఓన్ రైటింగ్ అండ్ ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఉంది. నా మోస్ట్ పాపులర్ కోర్స్ 10 మంత్ కోర్స్. చాలా ఫలితాలు నేను స్టూడెంట్స్కి కలిగజేసిన కోర్స్ కూడా 10 మంత్స్ కోర్స్. కానీ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్లో అడ్వాన్స్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ 10 మంత్స్ కోర్స్ కన్నా మించిన అడ్వాన్స్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. 10 మంత్స్ కోర్స్ వచ్చేసి వరల్డ్స్ బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇన్ తెలుగు. అదే స్పీకింగ్ ల్యాబ్ వచ్చేసి వరల్డ్స్ బెస్ట్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో తెలుగు ప్రజలకి పబ్లిక్ స్పీకింగ్ చేయాలని ఒక ప్లాట్ఫామ్, ఒక ఆపర్చునిటీ లేదు. అండ్ ప్రపంచంలో ఉన్న ఏ పబ్లిక్ స్పీకింగ్ కోర్సెస్ మీరు తీసుకున్నా ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో లేవు. సో అదొక అవకాశం చేయాలని మేము సపరేట్గా ఈ కోర్స్ చేస్తాము. సో ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి 5,500 10 మంత్స్ కోర్స్కి. 3 మంత్స్ కోర్స్ 10,000 రూపీస్. సో ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, సార్ ఇది డ్యూరేషన్ ఎక్కువ ఉన్న ప్రైస్ తక్కువ ఉంది, ఈ డ్యూరేషన్ తక్కువ ఉన్న ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఇది డ్యూరేషన్కి సంబంధించిన పాయింట్ కాదు. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 10 మంత్స్ కోర్స్ అవసరం ఎక్కువ మందికి ఉంటే 10 మంత్స్ కోర్స్ చాలా స్టూడెంట్స్ తీసుకుంటారు. సో చాలా స్టూడెంట్స్కి అది అఫోర్డబుల్ ఉండాలని చెప్పి ఈ ప్రైస్ తక్కువ ఉంది. 3 మంత్స్ కోర్స్ చాలా స్టూడెంట్స్ తీసుకోరు, కొందరే తీసుకుంటారు. ఆ కొందరు తీసుకుంటారు. అండ్ అగైన్ ఇక్కడ చాలా హై కమిటెడ్ ఎఫర్ట్ ఇవ్వాలి. సో ప్రైస్ ఎక్కువ ఉంది. ఎందుకు ఉందంటే నేను ఓన్లీ కమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటాను. ఎవరైతే ఫలితాల కోసం పని చేస్తారో, డైలీ వీడియోస్ ఏమైనా చేస్తారో అలాంటి స్టూడెంట్స్ని తీసుకుంటాను. ఎందుకంటే నేను 10 మంత్స్ కోర్స్ చేసిన, 3 మంత్స్ కోర్స్ చేసిన, అమెరికన్ యాక్సెంట్ కోర్స్ కూడా 1 మంత్ కోర్స్, ఏ కోర్స్ చేసినా కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్న బ్రాండ్ ఫలితాలు ఇస్తాయి, ఈసారి చెప్పిన పని చేస్తే ఫలితాలు ఇస్తాయి అన్న బ్రాండ్ స్థాపించుకోవడానికి నేను ఇవన్నీ చేశాను. కాబట్టి ప్రైస్కి ఏం సంబంధం లేదు. బోత్ ఆర్ వాల్యుబుల్ కోర్సెస్. ఇది ఎక్కువ వాల్యుబులా, ఇది ఎక్కువ బెనిఫిట్ ఇస్తుందా, అట్లా ఏం లేదు. 2 కోర్సెస్ హైలీ వాల్యుబుల్, ఎందుకంటే బోత్ ఆర్ వరల్డ్స్ బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్. కానీ ఒకటి బేసిక్ నుంచి నేర్పిస్తుంది, ఇంకొక కోర్స్ పబ్లిక్ స్పీకింగ్ తయారు చేయాలి, ఇంగ్లీష్ పబ్లిక్ స్పీకర్ ఎలా తయారవుతారు అలా తయారు చేయాలి అనే వాళ్ళు అది చేస్తారు. సో ఆ నీడ్ వేరే, ఆ సెగ్మెంట్ వేరే. సో ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంది స్పీకింగ్ ల్యాబ్ అంటే దీని వెనకాల ఎక్కువ రీసెర్చ్ జరిగింది. ఇది ఒక ప్రీమియం కోర్స్, ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగినట్టు చేశాము కాబట్టి దీని అడ్మిషన్స్ కూడా హై క్వాలిటీ స్టూడెంట్సే రావాలి, ఎవరైతే హై ఎఫర్ట్ పెడతారో అండ్ వాళ్ళు హై ఫీజ్ పే చేసి రావాలి అని అట్లా ఉంది. సో డ్యూరేషన్కి దీనికి సంబంధం లేదు. నేను ఎప్పుడన్నా టైం కోసం ఛార్జ్ చేయను, నేను రిజల్ట్స్ కోసం ఛార్జ్ చేస్తాను. కాబట్టి ఈ ప్రైసింగ్ అనేది ఇట్లా ఉంది. సో డెప్త్ కావాలి, కంప్లీట్ ఫుల్ నాలెడ్జ్ డెప్త్ కావాలి అన్న వాళ్ళు 10 మంత్స్ కోర్స్ చేయాలి. బేసిక్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పోవాలి, ఫుల్ కంప్లీట్ డెప్త్. అంటే నిజంగా చెప్పాలంటే 10 మంత్స్ కోర్స్ నాకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ మొత్తం నేను ఇచ్చేస్తున్నాను. నాకు తెలిసిన సెంటెన్స్ ఫార్మేషన్ స్కిల్స్, అడ్వాన్స్డ్ గ్రామర్ స్కిల్స్, బేసిక్ గ్రామర్ స్కిల్స్, వొకాబులరీ అన్ని దింపిన కోర్స్ 10 మంత్స్ కోర్స్. స్పీకింగ్ ల్యాబ్లో ఏం దొరుకుతుంది అంటే ఇమ్మీడియట్ స్పీకింగ్ రెడీనెస్. చాలా తక్కువ టైంలో నేను మాట్లాడగలగాలి. అండ్ ఇది గ్రామర్ బేస్డ్ అప్రోచ్ ఉండదు ఈ కోర్స్లో. స్టార్టింగ్ నుంచే స్పీకింగ్ నుంచి స్పీకింగ్ వరకు తీసుకుని పోతాం కాబట్టి ఇమ్మీడియట్గా స్పీకింగ్ రిజల్ట్స్ కావాలి, స్పీకింగ్ రెడీనెస్ కావాలన్న వాళ్ళు ఈ కోర్స్ని తీసుకుంటారు. ఒకటే ఏంటి కంపారిజన్ ఏంటంటే 10 మంత్స్ కోర్స్లో ఉన్నంత డెప్త్ ఈ కోర్స్లో ఉండదు. దట్ ఈస్ ద హోల్ పాయింట్. బట్ స్పీకింగ్ రెడీనెస్ ఇమ్మీడియట్లీ వస్తుంది అండ్ రిజల్ట్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు, స్టూడెంట్స్ నేను పెడుతూ ఉంటాను. సో సింపుల్గా చెప్పాలంటే రిజల్ట్ ఏమొస్తుంది, 10 మంత్స్ కోర్స్ చేస్తే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు అండ్ రైటింగ్ ప్రొఫెషన్సీ కూడా సంపాదించుకుంటారు.
అల్టిమేట్ గోల్ ఇదే ఉంటుంది నాకు ఈ 10 months కోర్స్లో. ఒక స్టూడెంట్ని మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ చేయాలి అండ్ వాళ్ళకి ఓన్గా రైటింగ్ ప్రొఫెషన్సీ స్కిల్స్ రావాలి అనేది నా ఇంటెన్షన్ ఉంటుంది. 3 months కోర్స్లో కూడా ఖచ్చితంగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు, రైటింగ్ ప్రొఫెషన్సీ కూడా వస్తుంది, ప్లస్ ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్ చేయాలి అనేది నా ముఖ్యమైన గోల్. అండ్ గ్రేట్ కన్వర్జేషనలిస్ట్ అంటే నిత్య జీవితంలో మనం మాట్లాడే కన్వర్జేషన్స్ని కూడా ఇంగ్లీష్లో మాట్లాడినట్టు తయారు చేయాలి. సో ఇలాంటి అవుట్కమ్స్ కావాలి అని చూస్తే మీరు గమనిస్తే ఎక్కువ స్పీకింగ్ రిలేటెడ్ అవుట్కమ్సే ఉంటాయి ఇందులో. అది ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్, ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్, గ్రేట్ కన్వర్జేషన్ అండ్ అఫ్ కోర్స్ రైటింగ్ ప్రొఫెషన్సీ కూడా కవర్ అవుతుంది. సో ఈ స్పీకింగ్ ల్యాబ్ అనేది ఎక్కువ స్పీకింగ్ పైన ఉంటుంది అండ్ ఇందులో గ్రామర్ బేస్డ్ అప్రోచ్ ఉండదు. 10 months కోర్స్లో ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసే వాళ్ళన్నా, టీచర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ఆర్ ఎవరైతే ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారో స్టూడెంట్స్కి మంచిగా నేర్పియాలి ఇంగ్లీష్ అనే ఉద్దేశంతో ఉన్న టీచర్స్ కన్నా, బేసిక్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంకా స్పీకింగ్ ఫ్లూయెన్సీ కావాలనే కోరే స్టూడెంట్స్ 10 months కోర్స్ చేస్తే కరెక్ట్. స్పీకింగ్ ల్యాబ్ ఎవరు చేస్తే కరెక్ట్? ఐఎల్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, టోఫెల్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, పీటీ ఎగ్జామ్స్, జిఆర్ఈ ఆర్ మీటింగ్స్లో మాట్లాడాలి, క్లయింట్ ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి, పబ్లిక్ స్పీకింగ్ చేయాలి, మైక్ పట్టుకుని స్టేజ్ పైన పబ్లిక్ స్పీకింగ్ చేయాలి. ఆర్ ఎవరైతే బయట కంట్రీలో పని చేసే వాళ్ళన్నా, పిహెచ్డి స్టూడెంట్స్ అన్నా, మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ అన్నా, వాళ్ళు స్పీకింగ్ ల్యాబ్ వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ టైంలో వాళ్ళకి స్పీకింగ్ రెడీనెస్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పీకింగ్ ల్యాబ్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కీ డిఫరెన్సెస్ బిట్వీన్ 10 months కోర్స్ అండ్ 3 months కోర్స్. ఏ కోర్స్ చేసినా మీరు నష్టపోయేది ఏం లేదు. ఆ కోర్సులో లేనిది ఈ కోర్సులో ఉంది, ఈ కోర్సు ఉంది ఆ కోర్సులో ఉంది, అట్లేం లేదు. డెఫినెట్లీ మీకు స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అనేది బోత్ ద కోర్సెస్లో ఉన్నాయి. అఫ్ కోర్స్ స్పీకింగ్ ల్యాబ్లో అడ్వాన్స్డ్ అండ్ హయ్యర్ లెవెల్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి బికాస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్ చేసేది గోల్ కాబట్టి. సో మీకు నష్టం ఏం లేదు, రెండిట్లో లాభమే ఉంది. ప్రైస్ పాయింట్కి ఏమీ సంబంధం లేదు, రిజల్ట్స్ బట్టి మేము కోర్స్ ఛార్జ్ చేస్తున్నాము. అండ్ డ్యూరేషన్కి కూడా సంబంధం లేదు, ఎందుకంటే 10 months కోర్సే ఎక్కువ వాల్యుబుల్ కోర్స్ ఏది అని అడిగితే నిజంగా చెప్పాలంటే 10 months కోర్స్ ఎక్కువ వాల్యుబుల్ కోర్స్. ఎందుకంటే అందులో నేను ఎక్కువ నాలెడ్జ్ ఇస్తున్నాను, ఎక్కువ డెప్త్ ఉంది అందులో. నాకు మీకు డిఫరెన్సే ఉండదు 10 months కోర్స్ చేస్తే, అంత నాలెడ్జ్ ఉంది అందులో. 3 months కోర్స్ ఒక స్పెసిఫిక్ అవుట్కమ్ని పట్టుకుని దాని వెనుకనే మనం చేసి చేస్తున్నాం. ఒకటే గమ్యం ఉంది అక్కడ, ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్ చేయాలనేది స్ట్రాంగ్ గోల్ ఉంటుంది. దాంతోపాటు గ్రేట్ కన్వర్జేషనిస్ట్ కూడా చేయాలి అండ్ ఆఫ్ కోర్స్ యూ విల్ బికమ్ అ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ యాజ్ వెల్ అలాంగ్ విత్ రైటింగ్ ప్రొఫెషన్సీ స్కిల్స్. సో ఏ కోర్స్ అయినా మీరు చేయొచ్చు, తప్పేం లేదు. ఒక కోర్స్ తర్వాత ఇంకొక కోర్స్ చేయొచ్చు, ఒకటేసారి 2 కోర్సెస్ కూడా చేయొచ్చు, అలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో మీకు కావాల్సిన రిజల్ట్ అండ్ ఏ కోర్స్ మీకు కరెక్ట్గా ఫిట్ అవుతుందని ఇప్పుడు మీరు డిసైడ్ చేయగలుగుతారు, దానికి తగినట్టు తీసుకోండి. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ చూస్ ద రైట్ కోర్స్ ఫర్ యూ. ఈ కోర్సెస్ గురించి మరింత డీటెయిల్గా మీరు తెలుసుకోవాలంటే నేను కింద వెబ్సైట్ లింక్స్ కూడా ఇచ్చాను. ప్లీజ్ క్లిక్ ద వెబ్సైట్ టు గో త్రూ అండ్ లెర్న్ కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఆల్సో మా స్టూడెంట్ రిజల్ట్స్ కూడా ఉంది, అది కూడా మీరు చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీకు ఏ రిజల్ట్ కావాలి, ఏ కోర్స్ మీరు చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో క్లిక్ ద లింక్ బిలో టు లెర్న్ మోర్ అబౌట్ దిస్ 2 courses. Thank you so much.